So, hello, we are continuing about the side effects of smoking, cigarette smoking. అందులో ఫస్ట్ ఇప్పుడైతే సిఓపిడి గురించి మాట్లాడుతున్నాము. సిఓపిడి డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అది ఆస్మా లేకపోతే వేరే ఆయాసం ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఆయాసం చాలా కారణాల వల్ల వస్తుంది. ఈవెన్ హార్ట్ ప్రాబ్లం ఉండి లంగ్స్లో నీరు చేరిన, టీబీ వల్ల లంగ్స్లో నీరు చేరిన, ఇతర కారణాలు చాలా ఆస్మా ఇలాంటి చాలా ఉంటాయి. సిఓపిడి డయాగ్నోసిస్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసి కనుక్కోవచ్చు ఈజీగా, హిస్టరీ బట్టి కూడాను. అది ఎందుకు కొంచెం డిఫికల్ట్ అంటే చాలామందికి ఆయాసం చాలా స్లోగా వస్తుంది నేను అన్నట్టుగాను. మరీ ముదిరిపోయాక మాత్రమే పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అవుతారు. సో అప్రోచ్ అయ్యాక దీన్ని మనం కంట్రోల్ ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోగలం. డ్యామేజ్ అయిపోయింది అంతే. సో అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ స్టేజ్కి వెళ్ళి థర్డ్ స్టేజ్ 4th స్టేజ్కి ఇంకా 4 అడుగులు నడిస్తే ఆయాసము, కడుపు నిండా తింటే ఆయాసము, ఇలా అన్నీ చేస్తే రివర్సిబిలిటీ చాలా తక్కువ. డ్రగ్స్ ఉన్నాయి, డెఫినెట్గా పల్మనాలజిస్ట్ ఇస్తారు, మీకు రిలీఫ్ వస్తుంది. బట్ సిఓపిడిలో మీకు 100కి 100% రిలీఫ్ రావడం చాలా కష్టం. అందుకనే జాగ్రత్త పడాలి. ఇంకా సివియర్ అయిపోతే ఇంకా లైఫ్ బతుకున్నా కూడా అది వేస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇంట్లో వెంటిలేటర్ పెట్టుకోవడము, ఎక్కడికి బయటకు వెళ్ళలేకపోవడము, తన పనులు తను చేసుకోకపోవడం అన్నది జరుగుతుంది. అందుకనే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాప్ స్మోకింగ్. సెకండ్ థింగ్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేసి మిగతా పోర్షన్ ఆఫ్ ద లంగ్స్ పాడవకుండా చూసుకోవడం అన్నమాట. అంటే ఎనిమోనియా వచ్చినా మళ్ళీ దానికి ఏం వచ్చినా కూడా ఆ ఉన్న కాస్త లంగ్స్ కూడా పాడవుతాయి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ so that you will lead a healthy, happy life. That's very, very important.